నిన్న మనము స్వామి రామ గారి బుక్‌లో రామ గారు మనతోటి చెప్పిన మెయిన్ పాయింట్స్ రిపీట్ చేసాం. మనం చదువుకున్నవి మెయిన్ పాయింట్స్ రిపీట్ చేస్తున్నాను. స్వామి రామ గారు 'ఎడతెగని వేదన' అని ఆ స్టోరీలో మనతోటి ఆహ్, ఏమంటున్నారంటే ప్రజలు స్వామి రామ గారి దగ్గరకి ఆశీస్సుల కోసం వచ్చేవాళ్ళండి. వచ్చేవాళ్ళని, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తూనే ఉండేవాళ్ళని. మొదట్లో స్వామి రామ గారికి చాలా అమితానందాన్ని పొందేవాళ్ళంట. వాళ్ళు అట్లా ఆశీర్వచనం కోసం రావడము, స్వామి రామ గారిని అంత గొప్పగా ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకోవడం, ఆయన అట్లా ఆశీస్సులివ్వడము, ఇదంతా నచ్చేదంట స్వామి రామ గారికి మొదట్లో. కాపోతే తర్వాత కొన్ని రోజులకు కొంత కాలం గడిచిన తర్వాత, ఇదంతా నేను సమయాన్ని వృధా చేస్తున్నాను అని ఒక ఒపీనియన్‌కొచ్చి చికాకు పడడం మొదలుపెడతారింకా. సాధన జేసుకోవడానికి నన్ను ప్రశాంతంగా వదిలిపెట్టట్లేదు అని చెప్పేసి చిరాకు పడుతూ ఉంటారు. ఎంత చిరాకు పడినా, కోప్పడినా గానీ ప్రజలు వాళ్ళంతా వచ్చిన వాళ్ళు ఎన్ని రకాలుగా అన్నా గూడా అర్థం చేసుకునే వాళ్ళు కాకపోగా స్వామి రామ గారు కోప్పడినప్పుడు ఆ మాటలు గూడా మాకెంతో మంచి జరిగాయని, ఆ మాటల వల్ల మాకు అవి ఆశీర్వచనాలు అని వాళ్ళనుకునేవాళ్ళు అని జెప్పారు. చివరికి స్వామి రామ గారు వాళ్ళని ఈ కోపంతో దుర్భాషలాడేవాళ్ళు, కోపంతో తిట్టేవాడిని అని. అప్పటికి కూడా జనాలు అవి మాకు దీవెనలు అనుకునే వాళ్ళే తప్ప, నా నుంచి దూరంగా నన్ను ప్రశాంతంగా సాధన చేసుకోవడానికి వదిలేసేవాళ్ళు కాదు. దానివల్ల స్వామి రామ గారు ఈ స్టోరీలో మనకు చెప్పి ఏం చే అవ్ తర్వాత ప్రజలకి దూరంగా ఎళ్ళిపోతారు. కానీ ఈ కథలో మనకేం జెప్తారంటే, నేను అప్పటి వరకు ఒక మంచి పొజిషన్ ఆధ్యాత్మికంగా మంచి స్థాయిలో ఉన్నాను, ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను అనుకునేవాడిని. కానీ వాళ్ళట్లా చికాకు పెట్టడం వల్ల నా లోపల ఇంక నేను కోపాన్ని జయించలేదన్న విషయం నాకర్థమైంది అని ఒకటి చెప్తారు. రెండోది జ్ఞానాన్ని పొందడానికి అంటే స్వామి రామ గారు కాషాయం వేసుకొని ఒక ప్రత్యేకమైన వేషధారణ ఉండడం వల్ల జనాలంతా నా వెంట పడ్డారు. కాబట్టి ఈ పరివ్రాజక దుస్తులు ధరించడం అంటే ఒక ప్రత్యేకమైన వేషధారణ ఉండాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞానాన్ని పొందడానికి, జ్ఞాన మార్గంలో నడవడానికి ఇట్లాంటి ప్రత్యేక వేషధారణ అవసరం లేదు. కావాల్సిందేంటంటే మనస్సు, చర్యలు, మాటలు అంటే మనస, వాచ, కర్మణ ఇవి 3 మన అదుపులో పెట్టుకోవడం సరిపోతుంది. ఈ దారిలో నడవడానికి ఈ ప్రదర్శన అవసరం లేదు అనేది మనకి ఈ 'ఎడతెగని వేదన' అనే చాప్టర్‌లో చెప్పారు. రెండోది స్వామిరామ గారు గులకరాళ్ళ కొండపైన నివాసము అని చెప్పి ఆ కథలో కంకారియా బాబా అని ఆ బాబా గారి గురించి చెప్పారు. ప్రజలు ఇట్లానే ధనము, ఆహారము విపరీతంగా తీసుకొస్తూ ఆ బాబా గారి దగ్గరికెళ్ళి ఆశీర్వచనాలకు వెళ్తూ ఉంటే, ఆ బాబా గారు అనుకున్నారంట, నన్ను డిస్టర్బ్ జేస్తున్నారు. నా నిశ్చలతకు భంగం కలుగుతుంది. వీళ్ళు తీసుకొచ్చే ఆ వస్తువులు కానీ, డబ్బు కానీ, ఆహారం కానీ, ఇవన్నీ నా సాధనలోకి నన్ను ముందుకెళ్ళనీయకుండా నన్ను డిస్టర్బ్ జేస్తున్నారు. కాబట్టి ఆయన గుర్తించి ఏం జేస్తారు అంటే, మీరు నిజంగా నన్ను ప్రేమించే వాళ్ళైతే, నా పట్ల మీకు భక్తుంటే, మీరొచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక గులకరాయిని, ఒక కంకర రాయిని తీసుకురండి. అదే నాకు మీరిచ్చే దక్షిణ అని జెప్పేసి చెప్తారు. దాంతో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఎక్కడ దొరకకపోయినా రాళ్ళని ఏరుకొని 2 రాళ్ళు, 3 రాళ్ళు అట్లా తీసుకొచ్చి పెద్ద ఒక గుట్టలాగా అయిపోతుంది. అంతమంది దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు రాళ్ళు తేవడం వల్ల. చివరికి ఆ బాబాగారు ఆ పెద్ద కొండ పైన కూర్చొని, ఆ కొండ పైననే తన నివాసాన్ని ఏర్పరచుకున్నారని, దానివల్ల ఈ ప్రజలందరికీ దూరంగా ఎళ్ళిపోయారు అనేది ఈ కథలో చెప్పారు. అంటే ఈ కథలో మనకు ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. ఏంటి అనంటే ప్రజలు ఆహ్, నటించే బాబాలను నిజంగా ఆధ్యాత్మిక పథంలో లేకపోయినప్పటికీ, ఏదో ఒక కాషాయం వేసుకొని ఏవో గ్రంథాలు పక్కన బెట్టుకొని నటిస్తూ ఉంటే సరిపోతుంది. జనాలట్లా వెంటబడుతూ ఉంటారు అనేది గూడా మనకు ఈ స్టోరీలో జెప్తారు. నెక్స్టు ఇంకొక పథంలో ప్రలోభాలు అని స్వామిరామ గారు ఇందులో స్వామిరామ గారు ఒక బాబా. ప్రలోభాలు అనేది ఇంకో చాప్టర్. ఇంకో స్టోరీలో
స్వామిరామ గారు ఇంకొక స్వామీజీని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆయన ఈ ఆధ్యాత్మిక పదంలో నడిచేటప్పుడు మనము ఎట్లాంటి ప్రలోభాలు మనకొస్తాయి, మనము అందులో ఎట్లా ఆ మాయలో ఎట్లా పడతాము అనేది ఒక కథ ద్వారా చెప్తారు. అది 'కాంత, కనకం, కీర్తి' అని ఈ మూడింటికి ఈ ఆధ్యాత్మిక పదంలో నడిచేవాళ్ళు దూరంగా ఉండాలని చెప్పడానికి స్టోరీని చెప్తారు. కనకం గురించి ఒక స్వామీజీ గారు నదిలో ఉన్న బంగారము ఒక నదిలో బంగారు జాడీలు దొరుకుతాయి. వాటిని వదిలేసి వెళ్ళకుండా ఆయన ఏం ఒక దేవాలయాన్ని నిర్మిస్తే బావుంటుంది అనే ఆలోచనకొచ్చి కాంట్రాక్టర్‌లను అప్రోచ్ అయితారు. వాళ్ళు ఒక బాబాకి, ఒక స్వామీజీకి ఇంత బంగారం ఎందుకు అని చెప్పేసి ఆ బంగారు జాడీలను తీసేసుకొని ఆయనని ఆ నదిలోకి తోసేస్తారు. ఆయన బ్రతికి బయటపడతారు కానీ, అప్పటినుంచి ఆయన ఏమనుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బును, కనకాన్ని దూరంగా ఉంచాలి అని డిసైడ్ అయితారు. ఎవ్వరైనా దర్శనం కోసం వచ్చినా, మీ దగ్గర డబ్బుంటే దాన్ని దూరంగా పెట్టేసి నా దగ్గరికి దర్శనానికి రావాలి అనే ఒక రిక్వెస్ట్‌ని పెడతారన్నట్టు. సో, అప్పటినుంచి అందరిని ఆ కనకానికి దూరంగా ఉండడం అలవాటు చేసుకుంటారు. కొన్ని రోజులకి ఒక అమ్మాయి ఆయన దూరంగా అడవులలోకెళ్ళి సాధన చేసుకునేవారు. ఒక ఆవిడ రోజు ఆహారం తీసుకొచ్చి దూరంగా ఆ స్వామి గారికి దూరంగా పెట్టేసి ఎళ్ళిపోతూ ఉండేది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ స్వామి గారికి ఈవిడ నిజమైన భక్తురాలే. నా గురించి నాకు పరిచర్యలు చేస్తూ నా దగ్గర జ్ఞానాన్ని పొందాలన్న కోరికతోటి ప్రతిరోజు వస్తుంది. కాబట్టి ఈమె మంచి డెడికేషన్‌తో ఉన్న పర్సన్ అని చెప్పేసి ఆ స్వామి గారు ఆహ్, నిర్ణయించుకుంటారు. చిన్నగా ఆవిడ రోజు రోజుకి ఆ ఆహారాన్ని పట్టుకొని స్వామిగారికి కొంచెం కొంచెం దగ్గరగా దూరంగా పెట్టిపోయి వెళ్ళేదల్లా రోజు రోజుకి కొంచెం దగ్గరలో వస్తూ ఆ స్వామిగారితో మాట్లాడడం మొదలుపెట్టుద్ది. ఒకరోజు ఆవిడతో పాటు ఒక పిల్లిని తీసుకొస్తది స్వామిగారి దగ్గర ఉండడానికి. స్వామీజీకి తినే ఆహారం ఆ పిల్లి తినకపోవడం వల్ల దానికి సెపరేట్‌గా పాలను ఆవిడ తీసుకొచ్చేది. పాలు కావాలి గదా పిల్లికి అని ఆ స్వామిగారు అడిగితే, పిల్లి కోసము పిల్లికి పోసే పాల కోసం ఒక ఆవుని తీసుకొస్తుంది ఊర్లో నుంచి. ఆవు నుంచి మరి ఆవును చూసుకోవాలి గదా! ఎవరు చూసుకుంటారు అని ఆ స్వామీజీ అడిగితే, నేనుండిపోతాను. నేను ఈ ఆవును చూసుకుంటాను అంటుంది. చివరికి వాళ్ళిద్దరూ కలిసి జీవించడం మొదలుపెడతారు. కొంతకాలానికి వాళ్ళిద్దరూ కలిసి ఒక పిల్లాడికి జన్మిస్తారు ఆ స్వామిగారు. తర్వాత ఆ మాయలో పడి ఆ పిల్లాడిని ఒకరోజు ఏడుస్తున్న పిల్లాడిని ఎత్తుకుని ఆడిస్తున్న సమయంలో ఒక స్వామీజీ చూసి, "ఏంటి నువ్వేం జేస్తున్నావు?" అని చెప్పేసి ఆయన ఒక మాయలో పడిపోయిన వ్యక్తిని ఆహ్, "నువ్వెళ్ళాల్సిన దారేంటి? నువ్వెక్కడున్నావు?" అని చెప్పేసి ఆయనను మోటివేట్ చేస్తారు ఆ స్వామీజీ. సో, దాంతో ఆయన ఒక్కసారిగా రియలైజ్ అయ్యి ఏడవడం మొదలుపెడతారు. తర్వాత ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టేసి దీన్ని ఈ ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి అడవిలోకెళ్ళిపోయి మళ్ళీ కొన్ని సంవత్సరాలు సాధన చేసుకుంటారు. తర్వాత ఈ సంవత్సరాల సాధనలో సిద్ధులొస్తాయి ఆ స్వామీజీకి. ఇక్కడ కనకాన్ని ఏమో ఈ నదిలో దొరికిన బంగారు జాడీలు ఆ వ్యక్తులు కనకము వదిలేస్తే అక్కడికయిపోయేది. దాన్ని పట్టుకొని రావడం, ఆలయాన్ని నిర్మించాలన్న కోరిక దీనివల్ల అక్కడొక భంగపాటు జరుగుద్ది ఆ స్వామి గారికి కనకంతో. తర్వాత ఇక్కడ ఆయన ఆధ్యాత్మిక పథానికి కొన్ని సంవత్సరాలు దూరమైపోతారు. ఈ ఈ ఒక కాంత వల్ల అనే దానికి ఈ కథను జెప్తారు. నెక్స్ట్ కీర్తి వల్ల ఎట్లాంటి భంగపాటు జరుగుతుంది అనడానికి, ఈయన అడవుల్లోకెళ్ళి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయనకి కొన్ని సిద్ధులొస్తాయి ఆ స్వామిగారికి. తర్వాత సిద్ధులొచ్చినప్పుడు అడవిలో అడవికి దగ్గరలో ఉండే ఒక గ్రామంలో ఉన్న వ్యక్తి ఒకరోజు ఆ స్వామిగారి దగ్గరికొచ్చి పాదాల పైన పడి ఏడుస్తూ, "మీరెంతో దయాళువైన గొప్ప ఋషీశ్వరులు. నేను కడు పేదరికంలో ఉన్నాను. నా పిల్లలకి తినడానికి తిండి కూడా లేదు. దయచేసి నాకు సహాయం చేయండి" అని అడగడం వల్ల ఈయనేం చేస్తారు అంటే, ఆయనను చూసి చెలించిపోయి, ఆయన ఆయన గడ్డంలో ఉన్న ఒక వెంట్రుకను తీసిచ్చి, దాన్ని నీ గూటిలో దీపం పెట్టుకునే ఆ గూటిలో పెట్టేసేయి. రేపు తెల్లారేసరికల్లా ఆ గూటి నిండా బంగారం నిండిపోయి ఉంటుంది అనేసి చెప్తారు. ఈ విషయము ఆయన వాళ్ళ భార్యతో చెప్పడం, వాళ్ళ భార్య ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలియసిపోవడము, వాళ్ళందరొచ్చి ఆ స్వామిగారి గడ్డంలో ఉన్న ఒక్కొక్క వెంట్రుకను పీకేసి, చివరికి ఆయన మొహమంతా రక్తం కారి పుల్లైపోయి ఉంటాయన్నట్టు. సో, ఇది కీర్తి.
కీర్తికి ఆయన పడిన భంగపాటు కింద ఈ 3 స్టోరీలు మనకు స్వామి రామ గారు చెప్పారు. ఇట్లాంటి డీవియేషన్స్ తెలియకుండానే మనము హెల్ప్ చెయ్యాలి అనే నేచర్ తోటి మనము డీవియేట్ అయితూ ఉంటాము అనేది చిన్న చిన్నగా తెలియకుండా డీవియేట్ అయితామనడానికి ఈ స్టోరీ చెప్పారు. నెక్స్ట్ చాప్టర్‌లో నేను వివాహం చేసుకోవాలా అని చెప్పి ఇంకో చాప్టర్ ఒక ఆవిడ ఆహ్, స్వామి రామ గారి ఇంటర్వ్యూ కోసమని వచ్చేసి ఆయనతో ఆర్గ్యూ చేయడం. అంటే స్వామి రామ గారు గత జన్మలో ఆవిడ భర్త అని చెప్పేసి ఆవిడ స్వామి రామ గారితో ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేస్తుంది. చివరికి వాదించి స్వామి రామ గారిని కూడా ఒప్పిస్తది. అవును నిజమే గత జన్మలో అయితే అయ్యుండొచ్చు నేను నీ భర్తను అనేసి స్వామి రామ గారు ఒప్పుకుంటారు. సో గత జన్మలో నువ్వు నా భర్తవి కాబట్టి, ఈ జన్మలో కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి, ఆమె వాళ్ళ తల్లితో మాట్లాడించి, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆవిడ తల్లి అందరూ కలిసి స్వామి రామ గారిని చాలా బలవంత పెడతారు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి. దానికి స్వామి రామ గారు కూడా ఏం చేయాలో తెలియక ఒక సంవత్సరం పాటు ఈ ఈ ఈ డిస్కషన్ నడుస్తూ ఉంటుందంట. కొంతవరకు ఆయన ఒప్పుకుంటారు. ఆయన ఆలోచనలలో గూడా నేను వైవాహిక జీవితాన్ని, ఒక సంసార జీవితాన్ని గడిపితే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన కూడా చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చింది అని చెప్తారు మనకు. చివరికి ఆయన ఏ డెసిషన్ చెప్పలేక వాళ్ళు పెట్టే ఆ బలవంతానికి స్వామిరామ గారు మా గురువుని అడిగి చెప్పండి. మా గురువు ఏది చెప్తే నేను అది చేస్తాను అని అంటారు. దానికి స్వామిరామ గారు వాళ్ళ గురువు నువ్వు ఆధ్యాత్మిక పథంలో నడుస్తానని చెప్పేసి, నువ్వు ఒక స్వామిగా నువ్వు స్వామిత్వాన్ని తీసుకున్నావు. ఇట్లాంటి స్థితి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఒక వైవాహిక జీవితంలోకి ఎట్లా ఎంటర్ అవుతావు అని చెప్పేసి, నీ దారి అది కాదు. ఒకవేళ నువ్వు ఆ దారిలో నడుస్తే కొన్ని జన్మలు నువ్వు తిరిగి మళ్ళీ మళ్ళీ పుట్టాల్సొస్తుంది. నీ సంకల్పం, నీ లక్ష్యం, నీ జీవిత లక్ష్యం వేరు అనేది ఆయన గురువు చెప్తారు. చివరికి స్వామిరామ గారు ఒప్పుకొని వాళ్ళ గురువు చెప్పిందే సరైంది అని ఒప్పుకొని ఆ డెసిషన్ నుంచి బయటికొస్తారు. ఇది నిన్న మనం చదువుకున్న స్టోరీస్ ఫ్రెండ్స్. ఈరోజొచ్చేసి స్వామిరామ గారు ఆధ్యాత్మిక గౌరవం కూడా నిస్సారమే అని ఒక చాప్టర్ చెప్తున్నారిక్కడ. పరివ్రాజక పథంను తిరిగి ఆరంభించాలని నేను నిర్ణయించుకున్న తర్వాత ఆ పెళ్లి డెసిషన్ తర్వాత కంటిన్యూయేషన్ ఏమంటున్నారు? పరివ్రాజక పథంను తిరిగి ఆరంభించాలని నేను నిర్ణయించుకున్న తర్వాత, నేను తప్పు చేశానేమోనన్న ఆవేదన పడుతున్నానని మా గురువుగారు భావించారు. ఆయన అంటే ఆ డెసిషన్ మార్చుకున్నారు. నేను పెళ్లి చేసుకోలేదేమోనని ఫీల్ అవుతున్నాననుకోని వాళ్ళ గురువుగారు అనుకున్నారు. స్వామి రామ గారు బాధపడుతున్నారేమో అనుకోని ఆయన గురువుగారు అనుకున్నారంట. అందుచేత ఆయన నన్ను నర్మదా నది తీరంలో నివసించి నిర్దిష్టమైన కఠోర నియమాలు ఆచరించమని చెప్పారు. ఆయన అనుకున్నారు అంటున్నారు. అంటే నిజంగా స్వామి రామ గారు ఫీల్ అవ్వట్లేదు. అది అక్కడికి అయిపోయిన సంఘటన. కానీ వాటికి సంబంధించిన ఆలోచనలు ఇంకా ఎక్కడైనా ఉంటాయేమో అన్న ఉద్దేశంతో రామగారి గురువు నువ్వు కఠోరమైన సాధన చెయ్యాలని చెప్పేసి నర్మదా నది తీరంలో నివసించి నిర్దిష్టమైన కఠోర నియమాలను ఆచరించమని చెప్పారంట. అది ఓంకారేశ్వరానికి దగ్గరలో ఉన్న ఖేరీ ఘాట్‌కి దక్షిణంగా 30 మైళ్ళ దూరంలో ఉన్న ఒక నిర్మానుష్యమైన కారడవికి వెళ్ళమని చెప్పారంట. అయ్యో! ఇంత దూరంలో ఉన్న ఒక కారడవిలో ఉండి సాధన చేయమని చెప్పారంట. అక్కడున్న నది మొసళ్ళతో నిండి ఉంది. చాలా మొసళ్ళ నది పొడవునా ఉదయం, సాయంత్రం ఇసుకలో పడుకునేవి. ఎవరు కూడా నా ప్రశాంతతను భంగపరచకుండా 6 నెలలు నేను ఆ నది ఒడ్డున నివసించాను. నా వద్ద ఒక కుండ, ఒక కంబలి, 2 తుండుగుడ్డలు మాత్రమే ఉండేవి. అక్కడకు 6 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామం నుండి నాకు రోజుకొకసారి పాలు, గోధుమ రొట్టి గ్రామస్తులు పంపేవారు. ఆ 6 నెలలు నా శారీరక, మానసిక కఠోర నియమాలు నా జీవితంలో ఎంతో ఉన్నతమైనవి. ఒకరోజు ఒక షికారి బృందం వేటకై అటువైపుకు
ఇసుక తిన్నెలపై ముసళ్ళ మధ్యలో ధ్యానముద్రలో కూర్చొని ఉన్న నన్ను చూశారు. ఎవరో ఒకరు షికారి బృందం వేట కోసం అటువైపెళ్లారంట ఫ్రెండ్స్. ఆ సమయానికి స్వామిరామ గారు ధ్యాన ముద్రలో కూర్చొనున్నారట. ఆయన చుట్టూ మొసళ్ళున్నాయంట. అంటే ఇది నాకు తెలిసి ఫ్రెండ్స్ మీరు వినే ఉంటారు. ఇప్పుడు గుజరాత్‌లో అనుకుంటా పటేలు పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ నదికి ఒడ్డులోనే ఉంటుంది. అక్కడ చాలా ముసళ్ళు ఇప్పటికీ చాలా ముసళ్ళుంటాయి అని చెప్పి నేను విన్నాను. అంటే ఇంకా ఆ రోజులలో ఎన్ని ముసళ్ళుండేవి. స్వామిరామ గారు మొత్తము పొద్దున్నుంచి సాయంత్రం వరకు అన్ని ముసళ్ళే ఉండేవంట. ఆ ముసళ్ళు స్వామిరామ గారు కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆయన చుట్టూ అన్ని మొసళ్ళే ఉన్నాయంట. ఆ మొసళ్ళ మధ్యలో కూర్చొని ధ్యాన ముద్రలో ఉన్న స్వామిరామ గారిని ఈ షికారికెళ్ళిన బృందం వాళ్ళు, ఆ గ్రూప్ వాళ్ళు ఫోటో తీశారంట. ఆయనకు తెలియకుండానే స్వామిరామ గారికి తెలియకుండానే ఫోటో తీసి దాన్ని వార్తాపత్రికకు పంపారు. కొన్నాళ్లలోనే కొన్నాళ్లలో నా గురించి చాలా వార్తాపత్రికల్లో కథలు ప్రచురితమయ్యాయి. ఆ సమయంలో అంటే స్వామిరామ గారు ఎంత ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నారప్పటికే. ఆహ్, మొసళ్ళ మధ్యలో కూర్చొని వాటి భయం లేవు. అవి హాని చేస్తాయన్న భయం లేదు. అవి ఆయనను అవి ఆయనని ఏం చెయ్యట్లేదు. అంటే ప్రకృతికి అలైన్ అయిపోయి ఉన్నారు. ఆహ్, గుణాతీత స్థితిలోకొచ్చేసారు అప్పటికే. ఆ సమయంలో కర్వీర్ పీఠం శంకరాచార్యుల వారు తన వారసుని కోసం అన్వేషిస్తున్నారు. అంటే ఈ స్వామిరామ గారి కోసము ఈ కథలన్నీ పత్రికలలో ప్రచురితమైన సమయంలో శంకరాచార్యుల కర్వీర్ పీఠంలో తన వారసుని కోసం అన్వేషిస్తున్నారు. ఆ పీఠంలో నెక్స్ట్ పీఠాధిపతి కోసము వాళ్ళు వెతుకుతున్నారంట ఫ్రెండ్స్. కొంతమంది కొంతమంది పండితులను దూరం నుండి నా దినచర్యను కనిపెట్టి చూడమని ఆయన ఆదేశించారు. ఆ ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి శంకరాచార్యుల వారు. అంటే శంకరాచార్యులు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కరే శంకరాచార్యులు కాదు. ఆ పీఠంని అధిష్ఠించిన వాళ్ళందరినీ శంకరాచార్యులనే అంటారు. అంటే ఆ పీఠానికి ఉన్న వ్యక్తి పేరే శంకరాచార్యులన్నట్టు. ఇప్పుడు జనకుడు పేరు జనకుడు కాదు. ఎంతోమంది రాజులందరూ సింహాసనం పైన కూర్చున్న ప్రతి రాజు మొదటి జనకుడు, రెండో జనకుడు, మూడో జనకుడు అని అట్లా ఎట్లా అయితే ఉంటుందో ఇక్కడ శంకరాచార్యుల మఠంలో కూడా ఆ మఠాధిపతి ఎవరైతే ఆ పీఠాన్ని అధిష్ఠించిన వ్యక్తి ఉంటారో ఆయన కూడా శంకరాచార్యులే అని పిలుస్తారు. ఆ శంకరాచార్యుల మఠంలో. అప్పుడున్న శంకరాచార్యులు ఏమంటున్నారు, ఈయన గురించి స్వామిరామ గురించి ఎంక్వైరీ చేయడానికి కొంతమంది పండితులను ఆయన దినచర్య ఎట్లుంటుందో చూడమని పంపించారంట. దానికి వాళ్ళు దగ్గరలో ఉన్న గ్రామంలో రాత్రిపూట బస చేస్తూ, పగటి సమయంలో నా చర్యలను జాగ్రత్తగా పరిశీలించారు. ఇతరుల వద్ద నుండి కూడా నా జీవితం గురించి సమాచారం సేకరించారు. కొంతకాలం నన్ను గమనించి, నా పూర్వ చరిత్రను జాగ్రత్తగా పరిశీలించిన తరువాత, వారు వచ్చి నన్ను కలుసుకొని శంకరాచార్యుల వ శంకరాచార్యుల వ మని శంకరాచార్యుల వలమని నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు. అంటే ఆయనను స్వామిరామ గారిని శంకరాచార్యులవ్వమని ఒప్పించడానికి ప్రయత్నించారంట. అంటే నెక్స్ట్ పీఠాధిపతి అవ్వమని. ఆ సమయంలో ఎంతో మేధావి, సంస్కృతంలో పేరు ప్రఖ్యాతలున్న విద్వాంసుడు అయిన డాక్టర్ కుర్కోటి శంకరాచార్యులుగా ఉన్నారు. ఆ శంకరాచార్యులుగా ఉన్న వ్యక్తి కుర్కోటి అంట ఆయన పేరు. ఆయన శంకరాచార్యులుగా ఉన్నారంట. ఆయన అప్పటికే ఎంతో మేధావి, సంస్కృతంలో పేరు ప్రఖ్యాతలున్న విద్వాంసుడంట. ఆయన భారతదేశ నేతలలో అగ్రగణ్యులు. గీతా రహస్య రచయిత అయిన తిలక్ గారి అత్యంత సన్నిహితులు. నన్ను డాక్టర్ కుర్కోటి వద్దకు తీసుకొని వెళ్లారు. నా మీద ఆయనకిష్టం కలిగింది. నేనప్పుడు మా గురువుగారి వద్దకు వెళ్ళాను. వారు ఈ పదవిని నేను తీసుకోవడానికి అనుమతిచ్చారు. 18 దినాలు తీసుకున్న మత కర్మల లాంఛనాలతో నేను జగద్గురు శంకరాచార్యుల పరంపరలో ఒకనిగా ప్రతిష్ఠించబడ్డాను. అంటే 18 దినాలు తీసుకున్నారంట. ఆవ ఆహ్, ఆహ్, పీఠానికి అధిష్ఠించడానికి చేయాల్సిన మత కర్మల లాంఛనాలతో 18 రోజులు తీసుకున్న తర్వాత స్వామిరామ గారు శంకరాచార్యుల పరంపరలో ఒకరిగా ప్రతిష్ఠించబడ్డారంట. అంటే ఆ పీఠానికి అధిపతయ్యారన్నట్టు.
క్రైస్తవ మతాధిపతి, పోపు మొదలగు ఇతర మతాధికారులు ప్రపంచ నలుమూలలలో ఉన్న వేలాది మంది అభిమానుల వద్ద నుండి తంతి సందేశాలు అసంఖ్యాకంగా వచ్చాయి. ఓహ్! స్వామి రామ గారు ఆ పీఠాన్ని పైన కూర్చున్న తర్వాత ఆ పదవికి తీసుకున్నందుకు అందరూ లెటర్స్ రాసారంట. విష్ చేసారంట ఫ్రెండ్స్. గడిచిన 6 నెలల ఏకాంతానికి, మౌనానికి ఆశ్చర్యకరమైన విభిన్నమైన తేడాతో నాకు ఇదొక ఊహించలేని అనుభూతి. 30 సంవత్సరాలైనా నాకు నిండలేదు. నాపై ఎనలేని బాధ్యత మోపారు. డాక్టర్ కుర్కోటి గారు సాంఘిక, మత దురాచారాలను అంతమొందించాలని నమ్మారు. ఆ విషయంపై తాము ఇతర మతాధికారులతోనూ, రాజకీయ నాయకులతోనూ జరిపిన విలువైన ఉత్తర ప్రత్యుత్తరాలు నాకందజేశారు. చాలా మంది నాయకులతోనూ, గ్రూపులతోనూ ఎన్నెన్నో సమావేశాలు జరిపాను. ప్రయాణాలు, ప్రవచనాలతో నాకు సందడి అయిన కార్యక్రమాలుండేవి. అవి లేనప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజలు దర్శనానికి వచ్చి ఆశీస్సులు కోరుకునేవారు. చూడండి ఫ్రెండ్స్, ఆయన కొంతమందొచ్చి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొన్ని రోజులుంటేనే చిరాకు పడ్డారు స్వామిరామ గారు. ఇప్పుడు అసలాయనకు తీరిక లేదు. ఇంక మొత్తం జనాలే. అన్నీ అన్ని పనులే. అది నాకు చాలా కష్టమైపోయింది. నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. నాకు ధ్యానం చేసుకోడానికి, సాధనలు చేసుకోవడానికి సమయం దొరకడం లేదు. ప్రజలకు దీవెనలివ్వడంతోనే నా రోజంతా గడిచిపోతుంది. ఇదేమీ బాలేదు అని నేననుకున్నాను. నాకేమాత్రం ఆనందం లేదు. ఇది నీకు తగినది కాదు. వదిలేయ్ అని నా అంతరాత్మ ప్రబోధించింది. దానితో 2 ఏళ్ల తర్వాత చేతిలో చిల్లి గవ్వైనా లేకుండా అక్కడి నుండి చెప్పా పెట్టకుండా నేను పారిపోయాను. ఒక రోజేమో నివసించడానికి పెద్ద భవంతి, ప్రయాణించడానికి చాలా కార్లు. మరుసటి రోజేమో కట్టుకున్న వస్త్రాలు తప్ప ఇతరములేవీ లేవు. హిమాలయాలకు వెనుతిరిగి వెళ్ళాలన్న కోరికతో నా వద్ద టికెట్టు లేకపోయినా నేను వెళ్దామనుకున్న దిశలో వెళ్తున్న రైల్లో 3వ క్లాస్ పెట్టెలో ఎక్కాను. అంటే అప్పటికి ఆయన శంకరాచార్య పదవిలో ఉన్నప్పుడు, ఆ పీఠాధిపతిగా ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలున్నాయి. ఎంతో గొప్ప ఆహ్, బాగా హ్మ్. ఖరీదైన పెద్ద భవనము, కార్లు, హోదా, పదవి అన్నీ ఉన్నాయి. ఒకే ఒక్క రోజులో ఆయన దగ్గర డబ్బులు లేవు. చివరికి ట్రైన్‌లో వెళ్ళడానికి టికెట్ కొనుక్కోవడానికి గూడా డబ్బులు లేవు. కట్టుకున్న వస్త్రాలు తప్ప ఇంకా ఏవీ లేవు అని చెప్తున్నారు. రైలులో ప్రయాణికులు నేనెవరి దుస్తులో దొంగిలించి ఉంటానని భావించి ఉంటారు. ఎందుచేతనంటే నేనింకా శంకరాచార్యుల వారి ఖరీదైన దుస్తులు ధరించి ఉన్నాను. నా వద్ద డబ్బు లేకపోవడంతోనూ, నెవ్ నేనెవరో తెలియజేయడం ఇష్టం లేకపోవడం వల్లనూ, తనిఖీకి వచ్చిన కండక్టరు బలవంతంగా నన్ను పక్క స్టేషన్‌లో దించివేశాడు. అంతవరకు కూడా నేనెప్పుడూ టికెట్టు లేకుండా ప్రయాణం చేసే అపరాధం చేయలేదు. తల దించి నమ్రతతో నన్ను శిక్షించనందుకు కృతజ్ఞుణ్ణి అని చెప్పి రైలు దిగిపోయాను. అంతటి ప్రతిష్ట, గౌరవము గల హోదా నుండి నేను తప్పుకోవడం శంకరాచార్యుల వారి అనుచరులకు, అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. ఆ బాధ్యతలను అంటే ఈ ఆధ్యాత్మిక పథంలో ఉన్న వాళ్ళకి తప్ప, ఇది మామూలుగా ఉన్న మనుషులకి ఎవరికీ అర్థం గాదు. ఈవెన్ భక్తులకి గూడా. ఈ సాధన చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్, మనం ఎదగడం అనేది ఎంత ఇంపార్టెంటు అనేది అర్థమైన వాళ్ళకి తప్పితే, మామూలు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళందరూ ఏమన్నారు అభిమానులు కానీ, శంకరాచార్యులను ఫాలో అయిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఆ బాధ్యతలను నేను ఉపేక్షిస్తున్నాను అని వాళ్ళు తలపోశారు. అంటే ఏమంటున్నారు? ఉపేక్షిస్తున్నారంటే ఇగ్నోర్ జేశారు. ఈ స్వామి రామ గారు అంత గొప్ప పదవిని నెగ్లెక్ట్ జేశారు, ఇగ్నోర్ జేశారు అని వాళ్ళందరూ అన్నారంట. కానీ నాకు సంతోషం కలగలేదు. నేనక్కడ అక్కడికి నేనెప్పుడూ తిరిగి వెళ్ళలేదు. నేను నా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇలా సెలవిచ్చారు. అంటే మళ్ళీ ఆయన ట్రైన్ ఎక్కి తిరిగి ప్రయాణం దిగిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ గురువుగారి దగ్గరికి ప్రయాణం అయ్యారు. అక్కడికెళ్లారంట. వెళ్ళిన తర్వాత ఆయనేమంటున్నారంట, "ప్రాపంచిక ఎరలు స్వామిని ఎలా అనుసరిస్తాయో చూసావా? చూసావు.
ఆధ్యాత్మిక చింతనలో ఉన్న మనిషిని ప్రపంచం ఎలా ఆకర్షించుకుంటుందో చూశావు. ఇక ఏదీ నీ మనస్సును కదిలించలేదు. వాళ్ళ అంటే ప్రాపంచిక ఎరలను చూసారు. అంటే స్వామి రామ గారు కార్లను, బట్టలను ఇప్పుడు ఇంతకుముందు నిన్న మనం చదువుకున్నప్పుడు ఒక అమ్మాయి ఆయన లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలని అనడం. ఇవన్నింటికి ఆయనను చూసారు. ఇటు ఈ ఎక్స్‌ట్రీమ్ చూసారు. అటు ఆధ్యాత్మికంగా ఉన్న ఆ ఆకర్షణలను కూడా చూసారు. అంటే అందరూ పాద నమస్కారాలని, గొప్ప గొప్ప హోదా ఎంతో ఉన్నతమైన పదవిలో ఉన్న స్వామీజీ అని చెప్పి ఆయన పట్ల భయభక్తులతో ఉండడము. ఈ ఈ ఎరను చూసారు అంటున్నారు. అంటే ఈ ఆధ్యాత్మిక గురువుల నుండి ప్రజలు ఎన్నెన్నో ఆశిస్తారు. ఇక్కడేమంటున్నారు, ప్రపంచం ఎలా ఆకర్షించుకుంటుందో ఆధ్యాత్మిక చింతనలో ఉన్న మనిషిని ప్రపంచం ఎలా ఆకర్షించుకుంటుందో చూసావు. ఇక ఏదీ నీ మనస్సును కదిలించలేవు. వాళ్ళ ఆధ్యాత్మిక గురువుల నుండి ప్రజలు ఎన్నెన్నో ఆశిస్తారు. ప్రజలను ఉద్ధరించడానికి, జ్ఞానోన్ముఖులవ్వడానికి నువ్వేమి చెయ్యగలవో చెయ్యి. కానీ నీ పథాన్ని మట్టుకు ఎప్పుడూ మరవకు. అంటే చెయ్యాలి. ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత ఆ జ్ఞానాన్ని వాళ్ళని ఉ మ ప్రజలను ఉద్ధరించడానికి నువ్వేం చేయగలవో చెయ్యి. కానీ నీ పథాన్ని మట్టుకు ఎప్పుడూ మరవకు. నీ సాధన, నువ్వెళ్ళే నీ ప్రాక్టీసెస్‌ని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టకు అని స్వామి రామ గారి గురువు స్వామి రామ గారికి చెప్పారంట ఫ్రెండ్స్. నెక్స్ట్ నీచమైన అనుభవం. నన్ను తెలిసిన ఒకాయన పచ్చిక బయలులో గడ్డిని కోసి, ఆ గడ్డిని పశువుల మేత కోసం అమ్మి జీవనం గడిపేవారు. కానీ నన్ను చూసి ఈర్ష్య పడేవాడు. స్వామి రామ ఏ పని చెయ్యకుండానే జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారు. ఆయన ఎక్కడకు వెళ్ళినా ప్రజలు పువ్వులు సమర్పించి, తివాచీలు పరిచి, ఉండటానికి మంచి బసలు ఏర్పాటు చేస్తారు. ప్రజలాయనకు స్నానపానాదులు జరిపి, ఆహారము వండి, ఆయన అవసరాలన్నీ తీరుస్తారు. స్వామిగా ఉండడం చాలా బాగుంటుందన్న మాట అని ఆయన తలపోశారు. ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ ఫ్రీగా జరిగిపోతున్నాయి. ఇదెంతో ఈజీ. అంటే జనరల్‌గా చూసేవాళ్ళు అట్లానే అనుకుంటారు గదా! చేసే వాళ్ళకి దాని లోతు తెలుస్తుంది. చూసే వాళ్ళకు అదేముంది ఈజీ అనేస్తా ఉంటారు గదా! అట్లానే ఒక వ్యక్తి ఆయన ఏం చేయకపోయినా ఇవన్నీ ఆయన దగ్గరకొచ్చేస్తున్నాయి. ఇది చాలా బాగుంది అనుకున్నారంట. దానికి స్వామిగా కపట జీవితం సాధిస్తే జీవితం హాయిగా గడిచిపోతుందన్న ఆలోచన ఆయనకొచ్చింది. భార్యను పిలిచి 6 నెలలు స్వామిగా కపట జీవితం సాగిస్తాను. ఏమవుతుందో చూద్దాము అని చెప్పాడు. కానీ నాకు ధనం అవసరం. కుటుంబాన్ని పోషించే భారం మీదే కదా అని ఆమె అడ్డు చెప్పింది. భా భర్త ఆ వ్యక్తి ఆయన దగ్గరికెళ్ళి నేను నటిస్తా స్వామిగా 6 నెలలుంటా. జీవితం ఎట్లా సాగుతుందో, ఎట్లుంటుందో చూస్తా అనేసి ఆయన అన్నారంట. దానికి ఆవిడ డబ్బు కావాలి. కుటుంబాన్ని పోషించేది నువ్వు 6 నెలలు స్వామిలాగా కూర్చుంటే ఇల్లెట్లా గడుస్తుంది అనేది ఆవిడ అడ్డు చెప్పింది. దానికి ఆయన ప్రజలు నాకర్పించే ధనాన్నంతా నీకు పంపిస్తాను అని ఆయన చెప్పాడంట. తను కొంత ధనం పొదుపు చేసి, తగిన బట్టలు కొని, సన్యాసిగా నటించడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఏంటి ఇంతకుముందు అనుకున్నాం గదా! జస్ట్ ఒక బట్టలు వేసుకొని, పక్కన ఒక 2 ఉత్కృష్టమైన పుస్తకాలు 2 పక్కన పెట్టుకొని కూర్చుంటే జనాలందరూ అట్రాక్ట్ అయిపోతారు అని. సో, ఇక్కడ ఈయన విషయంలో ఏం జరిగింది, ఆయన ఫస్ట్ ఒక డ్రెస్ కొనుక్కున్నారు. సన్యాసిగా వేసుకోవాల్సిన బట్టలు కొనుక్కొని నటించడం స్టార్ట్ జేశారంట. సన్యాసిగా నటించడం మొదలుపెట్టాడు. ముందు 3 రోజులు ఆయనకు ఆకలిగా ఉందా అని కూడా ఎవ్వరూ అడగలేదు. నేను తినకపోయినా చాలామంది జనులు నా వద్దకు వచ్చి ఫలాలర్పిస్తుంటే చూసి చాలా అవమానపడ్డాడు. ఆయన స్వామి రామ గారితోనే ఆయన కూర్చున్న దగ్గరలో ఎక్కడో కూర్చున్నట్టున్నారు ఫ్రెండ్స్ ఇందులో. రామగారు చెప్పేదాని ప్రకారము. స్వామి రామ గారు తినకపోతే వచ్చి మీరు ఆయన వద్దకొచ్చి ఫలాలు అర్పిస్తుంటే చూసి చాలా ఆయన బాధపడ్డాడంట. ఎందుకంటే ఆయన 3 రోజుల నుంచి ఏం తినలేదు. కనీసం ఎవరు తినమని గూడా ఆయనని అడగట్లేదంట. ప్రజలు నాకేమైనా సమర్పిస్తే అవి నేను ఇతరులకు ఇచ్చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా నేను ఎవ్వరికీ రుణపడలేదు. అవి నాకు సమర్పించి వాళ్ళ ప్రేమ, గౌరవాన్ని వారు చూపారు. ఇవి ఇంకొకరికి ఇవ్వటంతో నా ప్రేమను చూపాను. స్వామి రామ గారు చెప్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులు నా పైన ప్రేమతో తీసుకొచ్చి వాళ్ళ ప్రేమను చూపిచ్చారు. నేను తిరిగి ఇంకా వేరే వాళ్ళకి నాకిచ్చిన వస్తువులను ఇవ్వడం వల్ల వాళ్ళ పట్ల నేనున్న ప్రేమను నేను చూపిచ్చాను. నేను ఎవరికీ రుణపడి లేను అంటున్నారు.
7 రోజులయింది. బరువు బాగా కోల్పోయాడు. కానీ ఆయనకు ఏమీ ధనం రాలేదు. రాత్రిపూట రహస్యంగా భార్య వద్దకు వెళ్ళేవాడు. "నువ్వొక వెర్రివాడిని. నువ్వొక వెర్రివాడివి. ఇన్నాళ్ళు ధన సంపాదన బాగానే ఉండేది. ఇప్పుడు ఆ సంపాదన కూడా లేదు. కనీసం స్వామి వద్దకు వెళ్ళి ఆయన జీవిత సాఫల్యానికి రహస్యమేమిటో కనుక్కోకూడదూ" అని చెప్పింది ఆయన భార్య. సన్యాసి వేషధారణలో ఆయన నా వద్దకు వచ్చాడు. "స్వామీజీ, దయచేసి ముందుకు రండి" అని నేను అన్నాను. "నేను మిమ్మలను ఏకాంతంగా ఒక ప్రశ్న అడగాలి" అని ఆయన చెప్పాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళను బయటకు వెళ్ళి వేచి ఉండమని, తమ విజయ సాఫల్యానికి రహస్యమేమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని ఆయనన్నారు. స్వామి రామగారి దగ్గర కొంతమంది ఉంటే, రామగారి దగ్గరికి ఆ వ్యక్తెళ్లి, "నేను మీతో పర్సనల్‌గా మాట్లాడాలనుకుంటున్నాను" అని అడిగారంట ఫ్రెండ్స్. దానికి స్వామిరామ గారు అక్కడున్న వాళ్ళందరిని బయటికి పంపించేసిన తర్వాత, "మీ విజయ సాఫల్యానికి రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఇంత సక్సెస్ అయిపోయి ఇన్నొస్తున్నాయి గదా! నీ సీక్రెట్ ఏంటి?" అని అడిగారంట. నేను విజేయుడనన్న సంగతి నాకు తెలియదే. దానికి రామాగారు అంటున్నారు, "నేను విజేయుడనన్న సంగతి నాకు తెలియదే. ఏ విధంగా నేను విజేయుడని మీరనుకుంటున్నా నేనే విధంగా విజేయుడినని మీరనుకుంటున్నారో చెప్తారా?" అని రామాగారు అడిగారంట. "అడగకుండా మీకు ధనం వస్తుంది." ఆ వ్యక్తి రిప్లై ఏమంటున్నారు, "అడగకుండానే ధనమొస్తుంది. నివాస కుటీరాలు మీకోసం ఉంచుతారు. కార్లు మీకోసం వస్తుంటాయి. చాలా మంది జనులు వచ్చి మీ సమక్షంలో కూర్చుంటారు. ఎందుచేత?" అని అడిగారు. నేను ఇవన్నీ కావాలని ఆశించినప్పుడు ఇవేవీ నా దరికి రాలేదని నీకు తెలుసా? కానీ ఇవేవి నా ఇవేవి నాకు అక్కర్లేదు అని అనుకున్నప్పటి నుండి వాటంతట అవే వస్తున్నాయి అని స్వామిరామ గారు జవాబిచ్చారంట. నేను ఆశించాను. ఆశించినప్పుడు ఇవేవి నాకు దొరకలేదు. వాటి మీద కోరికను నేను వదిలేశాను. అప్పుడు అవి నా వెంట పడుతున్నాయి అనేది స్వామిరామ గారు చెప్తున్నారు. ఈ సందర్భంలో వివేకానందుల వారు చెప్పినది గుర్తుంచుకోవాలి. "అదృష్టం వగలాడి లాంటిది. నువ్వు కావాలనుకున్నప్పుడు ఆమె పారిపోతుంది. ఆమెపై నువ్వు మోజు చూపకపోతే నీ వెంట పరిగెడుతుంది." దీన్ని ఎగ్జాంపుల్‌గా చూపిచ్చారు. మనం వెంటబడుతున్నంత వరకు అవి పారిపోతాయి. మన కోరికను మనము సంపూర్ణంగా, అంటే ఏదో నటిస్తూ వదిలేయడం కాదు. సంపూర్ణంగా దాని నుంచి ఒక పక్కకొచ్చేసినప్పుడు తిరిగి అవి మన ఎంట పడుతూ ఉంటాయి అనేది ఇక్కడ స్వామిరామ గారు చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ప్రాపంచిక ఆకర్షణలు, శక్తులు. ఒకసారి విద్యాధికుడైన యువకుడు సన్యాసాశ్రమం తీసుకోవాలని నిర్ణయించాడు. స్వాములు ఎలాగ ప్రవర్తిస్తారో, ఎలాగ సంభాషిస్తారో జాగ్రత్తగా పరిశీలించాడు. ఏ పథమును అనుసరించకుండా, ఏ శిక్షణ పొందకుండా తనకు తానే దానికి తగ్గ దుస్తులు, బాహ్య ప్రవర్తనతో స్వామిగా ప్రకటించుకున్నాడు. ఒకరోజు ఉత్తర కాశీలో ఉన్న నా ఆశ్రమానికి వచ్చి కొన్నాళ్ళు ఉండటానికి అనుమతి కోరాడు. ఎప్పుడు నాతో మాట్లాడుతున్నా అంతసేపు అతని చూపు నా చేతి గడియారం పైనే ఉండేది. ఎవరో ఒకాయన ఒమేగా క్రోనోమీటర్ వాచీని నాకు బహూకరించారు. నేనెప్పుడూ అది సాధారణ వాచీయా లేక ఖరీదైనదా అని ఆలోచించలేదు. ఖాతరు చేయలేదు. మేమెప్పుడు మాట్లాడుకున్నా అతని సంభాషణలో వాచీ గురించే ఎత్తేవాడు. వాచీ కొట్టొచ్చినట్లు ఎలాగా కనబడుతున్నదో, దాని డిజైను ఎంత ఆకర్షణీయంగా ఉందో, అది సమయాన్ని చక్కగా చూపిస్తుంది కదూ అని అంటుండేవాడంట. 3 రోజులు తర్వాత, "బాబూ, నేను కొన్నాళ్ళు గంగోత్రికి వెళ్తున్నాను. వాచీని కొంచెం భద్రంగా చూసి పెడతావా?" అని ఆయనతో అన్నాను. స్వామిరామ గారు. నా కంబలి, పాదరక్షకులు తీసుకొని నా అతిథికి వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరాను. ఆయన స్వామిరామ గారితో పాటే ఉన్నారు. ఆయన ఇవి స్వామిరామ గారు వాచీని ఆయనకిచ్చారంట. ఇచ్చేసి "దీన్ని చూడు, దీన్ని చూస్తూ ఉండు. నేను గంగోత్రికెళ్ళొస్తాను" అని చెప్పారంట ఫ్రెండ్స్. సో, ఇక్కడ స్వామిరామ గారి ఉద్దేశ్యం ఏంటి అంటే,
జస్ట్ స్వామిరామ గారు ఆయన కంబలి, రక్షలు మాత్రమే తీసుకొని వెళ్ళిపోయారంట ఆయనకి అప్పచెప్పేసి. సో, త్వరలోనే నా ఆశ్రమంలో ఈ మనిషి, నా వాచి మాయమవుతాయని నాకు తెలుసు. గంగోత్రికి నిజంగా వెళ్ళాలనుకోలేదు. ఏమి జరుగుతుందో చూద్దామని మాత్రమే అలా చేశాను. త్వరలో తిరిగి వచ్చాను. అనుకున్నట్టుగానే ఆ మనిషి, వాచి వెళ్ళిపోయాయి. ఇది జరిగిన తర్వాత పోయిన వాచి గురించి అందరూ అడిగేవారు. అది వాడబడుతున్నది. నేను వాడబడుతున్నదని నేను వారికి చెప్పాను. నేనేమీ దాని గురించి పట్టించుకోలేదు. అంటే ఇందులో గూడా ఆ బట్టలు వేసుకొని మోసం చేసేలాంటి అంటే నిజంగా స్వామిత్వం లేకపోయినా, అందులో సాధనలు లేకపోయినా కూడా అదే హిమాలయాలలో వాళ్ళ మధ్యలోనే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అనేది స్వామి రామగారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆయనకి ఏం చేశారు? ఆయన అవి వాచ్ పట్టుకొని ఎళ్ళిపోయారు. సో, అందరూ మీ వాచి ఇచ్చి చూసిన శిష్యులు అడిగితే, అది వాడబడుతున్నది అని వాళ్ళకి చెప్పేవారంట స్వామిరామ గారు. కానీ దాని గురించి ఎప్పుడు పట్టించుకోలేదంట స్వామిరామ గారు. అయితే అనుకోకుండా 6 నెలల తర్వాత ఈ యువకుడు హరిద్వార్ రైల్వే స్టేషన్‌లో నాకు తారసిల్లాడు. అతను బాగా కలవరపడి పారిపోదామనుకున్నాడు. అయ్యా! నేను చేసింది చాలా పెద్ద తప్పు అని అన్నాడు. నువ్వు నాకేం చెయ్యలేదే! నువ్వు చేసింది తప్పనుకుంటే అలాగా మరొకసారి ఎప్పుడూ చెయ్యకు అని నేను చెప్పాను. అప్పుడతడు ఆ వాచీని ధరించి లేడు అని స్వామిరామ గారు గుర్తించారంట. అందుచేత అది ఎక్కడుంది? ఎలాగ పనిచేస్తుంది? అని అతనిని అడిగాను. నాకు ధనము అవసరమై దాన్ని విక్రయించాను అని అతడు జవాబిచ్చాడు. ఇది జరిగిన కొన్నాళ్లలో ఆ వాచి మరల నన్ను చేరింది. ఆ వాచి కొన్నది నా శిష్యుడే. అది నాదిగా గుర్తించి నాకు తెచ్చి అప్పగించాడు. ఆ యువకుడిని మరలా చూశాను మరొకసారి. అతనికి ఈ వాచి ఇచ్చేశాను. ఈ వాచి నీకు సహాయపడగలిగితే ఇది నీ దగ్గరనే ఉండనియ్యి అని చెప్పాను. మొట్టమొదట నేను చెప్పిన తీరు అంగీకరించి అర్థం చేసుకోలేకపోయాడు. కానీ మెల్లమెల్లగా తను అనుకునే విధంగా కాక, ప్రాపంచిక విషయాల మీద పూర్తిగా విభిన్నమైన అభిప్రాయము ఉండవచ్చునని ఆయన తెలుసుకున్నాడు. అంటే మనము ఇంతకుముందు చదువుకున్నాం ఫ్రెండ్స్. మీకెవరికైనా మీరు విన్నారో లేదో ఎవరికైనా గుర్తుందో, స్వామి రామ గారికి బట్టల పైన ఎప్పుడు కొత్త బట్టలు మాత్రమే యేసుకునేవారు. కార్లు కూడా మార్కెట్‌లోకి ఎప్పుడు కొత్తగొచ్చిన కారు, ఎప్పుడు రిలీజ్ అయిన కారు మాత్రమే దాన్ని వాడేవారు అని చెప్పారు. అంటే ఆ వస్తువుల పైనున్న ఆ మమకారం, అటాచ్‌మెంట్, ఆ కోరిక అవన్నీ వాడి, వాడి దాని మీద ఇంకా విరక్తి కలిగి వదిలేశాను. ఇంక నేను వాటిపైన కోరిక లేకుండా నేను బాహ్య వస్తువుల పైన కోరికను నేను వదులుకొని చల్లబడి నా ఫోకస్ అంతా సాధన మీదకి పూర్తిగా మళ్లించగలిగాను అని చెప్పారు. అంటే ఇక్కడ స్వామి రామ గారు ఏం చేస్తున్నారు? ఆ వ్యక్తికి ఆ వాచ్ పైన ఎంతో ఇష్టం ఉంది. కావాలన్న కోరికుంది. కాబట్టి అది తిరిగి ఆయనకిస్తే, దాని తర్వాత ఆయన ఆ కోరిక పూర్తిగా నెరవేరిన తర్వాత తిరిగి ఏం జేస్తాడు? మళ్ళీ ఆయన ఈ ఆధ్యాత్మికంగా మరలుతాడు అనే ఉద్దేశ్యంతో స్వామి రామ గారు నచ్చజెప్పి తిరిగి ఆయనకిచ్చేశారంట. ఆయన దగ్గరికి వాచ్ వచ్చిన తర్వాత స్వామి రామ గారి దగ్గరికి. విభిన్నమైన అభిప్రాయాలుండవచ్చునని ఆయన తెలుసుకున్నాడు. ఆ సంఘటన ఆయనపై గట్టి ప్రభావం చూపింది. దానితో స్వీయ శిక్షణకు తగిన ఆశ్రమాన్ని నేను ఆశ్రమాన్ని నేను సలహా ఇచ్చిన చోటుకి వెళ్ళాడు. ఇప్పుడతడు పూర్తిగా మారిపోయి వ్యక్తయ్యాడు. స్వీయ శిక్షణ అంటే తన సెల్ఫ్ పైన వర్క్ చేసుకోవడం, తన తన ఆలోచనలని, తన కోరికల్ని చెక్ చేసుకుంటూ బ్రతకడం అనేది ఆయనకైనా ఈ సాధనను ప్రాక్టీస్ చేయడానికి ఒక ఆశ్రమాన్ని సజెస్ట్ చేశారంట రామగారు. ఆయన అక్కడుంటూ ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయాడంట. అంటే ఇక్కడ మన సమాజంలో కూడా ఎవరైనా ఒక చిన్న దొంగతనం చేస్తే వాడిని పట్టుకొని కొట్టి, తిట్టి వాడిని హింసిస్తారు. అది కొన్ని చిన్న చిన్న విషయాలను ఆ వ్యక్తి ఆ కోరికకు సాటిస్ఫై అయినప్పుడు మనము చేసిన తప్పు కన్నా మనుషులు నిందించే నిందల వల్లనే ఎక్కువ మంది పదే పదే అట్లాంటి తప్పులు చేస్తూ ఉంటారు అని కూడా అంటారు. ఇప్పుడు స్వామిరామ గారు ఆ వాచ్ తిరిగివ్వడం వల్ల ఆయన జీవితమే కంప్లీట్‌గా మారిపోయింది. తీసుకున్నాడు, వాచ్ తీసుకున్నాడు. కానీ ఆయనకు ఒకలాంటి ఒక గిల్ట్ ఫీలింగ్ వచ్చింది.
ఆలోచనలను చెక్ జేసుకోవాలి. ఇది సరికాని పని అనే అభిప్రాయం ఆయనకే కలిగింది. దాని తర్వాత ఏమైపోయింది, ఆయన పూర్తిగా మారిపోయారంట. చాలామంది వాళ్ళ అంతర్గత లోపాలను ఎదుర్కోలేకపోతున్నారు. వాళ్ళు తమకు ఇష్టం లేకున్నా, వదులుకోలేకున్నా తమ అలవాట్లను, కోరికలను, విరుద్ధ తత్వాలను ప్రతిఘటించడానికి ఒప్పుకోవడం లేదు. ఇష్టం లేకున్నా, వదులుకోలేకున్నా ఇష్టం లేనటువంటియి, వదులుకోలేనటువంటి తమ అలవాట్లను, కోరికలను, విరుద్ధ తత్వాలను ప్రతిఘటించడానికి ఒప్పుకోవడం లేదు. వాటిని వదల్చుకోలేకపోతున్నారు. వాళ్ళు తమ నిజ స్వరూపాన్ని ఇతరులు తెలుసుకోలేకుండా జాగ్రత్త పడుతూ, లేనిది ఉన్నట్టు చూపడాన్ని కొనసాగిస్తున్నారు. అంటే ఏమంటున్నారు? ముసుగేసుకొని బ్రతుకుతున్నారు. అసలు మనకే అదుంది. నేనట్లున్నాను, నేనట్లా ఆలోచిస్తున్నాను అని మనల్ని మనం గుర్తించడానికే మనం ఇష్టపడట్లేదు. మనం ఇష్టపడక అది పక్కన వాళ్ళకి తెలియకుండా ఉండడానికి మనం ముసుగేసుకొని బ్రతుకుతూ ఉంటారు. అని ఇక్కడ రామగారు ఏమంటున్నారు, ఎక్కడో ఎవరితోనో ఏదో సందర్భంలో మన బలహీనతలను బహిరంగపరచాలి. ఏదో ఒక సందర్భంలో అయినా, ఎవరితో అయినా దాన్ని మనం ఓపెన్ అయి చెప్పుకోవాలి అంటారు. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు కూడా నేనొకప్పుడు చాలామంది ఏమంటారు, ఒకప్పుడు నేను విపరీతంగా నాన్ వెజ్ తినేవాడిని. నేను ఇట్లుండేవాడిని, అట్లుండేవాడిని. అంటే నేను ఆ వ్యక్తి చేసిన సరికాని పనులు చెప్పుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మన లోపలున్న అహంకారం అనేది అక్కడ పక్కకు జరుగుతుంది. నేనెప్పుడు గొప్ప, నేనింత, నేనంత అని చెప్పుకుంటున్నారంటే ఏముంటుందక్కడ? అహంకారం. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. నేను గొప్ప, నేనిట్లా అని చెప్పుకోవాలనుకుంటారు. ఇక్కడ నేను సరికాని పనులు చేశాను అని ఒక వ్యక్తి చెప్తున్నాడు అంటే, ఆయన అహంకారాన్ని పక్కకు జరుపుతున్నాడక్కడ అని అర్థం. సో, ఇక్కడ రామగారు ఏమంటున్నారు, ఎవరితోనైనా ఏదైనా ఒక సందర్భంలో ఎక్కడో ఎవరితోనో ఏదో ఒక సందర్భంలో నీ బలహీనతలను బహిరంగపరచాలి. చిక్కులు కలిగించే ఈ అలవాట్లను మనస్సులో అణిచివేయకూడదు. ఈ దాచుకున్న రహస్యాలు మన పెరుగుదలకు అడ్డు వస్తాయి. స్వామి రామ గారు ఇప్పుడు మనం చదువుకున్న లాస్ట్ 3 చాప్టర్స్ నుంచి పదే పదే ఇదే రిపీట్ చేస్తున్నారు. ఏమంటున్నారు? మనం దాచిపెట్టుకున్న రహస్యాలనేవి మన పెరుగుదలకి, మన ఎదుగుదలకి, మన ఆధ్యాత్మిక ప్రగతికి ఎప్పుడూ అడ్డంకులే అంటున్నారు. మనం ఎదుర్కోలేని బలహీనతలను అవతల వాళ్ళకు ఉన్నట్టు చూపిస్తాము. ధ్యాన సమయంలో ఈ కలవరపరిచే ఆలోచనలు, కోరికలను మెల్లగా పైకి రావటానికి అవకాశమిచ్చి, వాటిలో నిమగ్నమవ్వకుండా వాటిని పరిశీలించవచ్చును. ఒకటి ఇది చెప్తున్నారు. ఇంకోటి ఏమంటున్నారిక్కడ, బలహీనతలేమైనా ఉంటే, అవతల వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరిలో. అది ఆహ్ ధ్యాన సమయంలో ఈ కలవరపరిచే ఆలోచనలను, కోరికలను మెల్లగా పైకి రావటానికి అవకాశమిచ్చి, వాటిని నిమగ్నమవ్వకుండా వాటిని పరిశీలించాలి. ఏమ ధ్యానంలో ఉన్నప్పుడు మన మైండ్ సెటిల్ అయిపోయిన తర్వాతొచ్చే కొన్ని హ్మ్, ఒక స్థితిలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇదే జరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఎప్పటియో విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఏంటసలు ఇవి ఎక్కడివి ఈ విషయాలు? ఇవి అసలు నాకు గుర్తే లేదు అనుకుంటూ ఉంటాము. అంటే ఒక ఏమంటారు, ఆహ్ వాటరు ఒక మురికితోటున్న నీళ్ళు కాసేపు కదపకుండా ఉంచిన తర్వాత ఎట్లా అయితే సెటిల్ అయిపోయి నీట్‌గా అయితాయో, మన ఆలోచనలలో కూడా సరికానివన్నీ పైకొస్తాయి అని అంటున్నారు. వాటిని నువ్వు సాక్షిలాగా గమనించినప్పుడు, అందులో ఆలోచనలలో పడి కొట్టుకుపోకుండా వాటిని నువ్వు విట్‌నెస్ చేసినప్పుడు నువ్వు పరిశీలించవచ్చు. ఈ విధంగా ధ్యానం ద్వారా మన సమస్యలను పరిష్కరించుకొని చక్కని జీవనం సాగించటానికి ఉపయోగపడే ఒక సాధనం అంటున్నారు. అంటే ధ్యానంలో వచ్చే ఆలోచనలని మనము విట్‌నెస్ చేస్తున్నప్పుడు కూడా ఈ మన సరికాని ఆలోచనలనేవి, మన లోపలున్న సరికాని గుణాలనేవి పోతూ ఉంటాయి అంటున్నారు. ఇల్లు, బాధ్యతలు పరిత్యజించేవారు వారితో ఇంకా పెనవేసుకొని ఉన్న గత జీవితపు సంస్కారాలను వెంటబెట్టుకొని వెళ్తుంటారు. వాటిని వదిలించుకోవటానికి చాలా కాలం పడుతుంది. దీని కొరకు సృజనాత్మక భావాలను, పారమార్థిక చింతనలతోనూ నిరంతరం మనసుని మనసుని మనసుయందు నాటుతుండవలెను.
పారమార్థిక చింతనలు, వైరాగ్యపు అంటే ఈ స్పిరిచ్యువల్ ఆలోచనలని నిరంతరము మన మనసులోనే నాటుతూ ఉండాలి అంటున్నారు. సృజనాత్మక భావాలను, పారమార్థిక చింతనలను నిరంతరం మనసు యందు నాటుతూ ఉండవలెను. స్వీయ శిక్షణా పథాన్ని అనుసరిస్తే మనసులోని చెడు భావాలు వెలికితీసి మంచి భావాలు నాటడానికి వీలవుతుంది. సెల్ఫ్ ట్రైనింగ్ చేస్తే మనము మనసులో చెడు భావాలు వెలికితీసి మంచి భావాలు నాటడానికి వీలవుతుంది. ఈ కాలపు అధ్యాపకులు చాలామంది ఆధ్యాత్మిక చింతన, ధ్యానం, క్రమశిక్షణ లేకుండానే నేర్పగలగడం తమకు తెలుసునని చెప్పుకుంటుంటారు. వారు మంచి ప్రయోగ విధానాలను ప్రవేశపెట్టవచ్చును కానీ, ముందుగా విద్యార్థులకు సుశి సుశిక్షితులుగా అయ్యేటట్టు తర్ఫీదును ఇవ్వకపోతే, ముందుగా భూమి దున్నకుండా విత్తనాలు వేసినట్టు ఉంటుంది. పారమార్థిక చింతనా పథంలో స్వీయ శిక్షణ అతి ముఖ్యమైనది. స్వామిగా గాని, భిక్షువుగా గాని అవ్వటం అంత ముఖ్యమైంది కాదు. స్వీయ నియమ ప్రవర్తనా జీవితము అంగీకరించడం ముఖ్యం. లోపలి జీవితానికి, బయటి జీవితానికి వారధి అవసరం ఉంది. ఈ వారధికి క్రమశిక్షణ అనేది పునాది. ప్రజలు ప్రయోగ సాధనలతో ఆకర్షింపబడకుండా వారిలో వారు అంతర్గతంగా క్రమశిక్షణ పొందడం అలవర్చుకోవాలి. అంటే ఈజీ వేలో ధ్యాన సాధన టిప్స్ ఉంటాయి. టిప్స్ త్రూ ఎళ్తే ఈజీ అయిపోతుంది అని కాకుండా, ఒక సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా, క్రమశిక్షణ లేకుండా నువ్వు ఆధ్యాత్మిక సాధన చెయ్యడం అంటే అది అది భూమిని దున్నకుండా విత్తనాలు వేసినటువంటిది అంటున్నారు. అంటే ఏపుగా మొక్కలు పెరగవు. అవి అవి ఉన్నా కూడా ఎదుగుదల లేకుండా వస్తాయి మొక్కలు అనేది స్వామి రామ గారు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక కొటేషన్ లాగా ఇంగ్లీష్‌లో ఇచ్చారు. "దేర్ నీడ్ టు బి ఎ బ్రిడ్జ్ బిట్వీన్ లైఫ్ వితిన్ అండ్ వితౌట్" అని ఇందులో చెప్తున్నారు. ఏమంటున్నారు? వారధికి క్రమశిక్షణ అనేది పునాది. ప్రజలు ప్రయోగ సాధనలతో ఆకర్షింపబడకుండా వారిలో వారు అంతర్గతంగా క్రమశిక్షణ పొందడం అలవర్చుకోవాలి. ఇవాళ ఇక్కడికి ఆపుదాం ఫ్రెండ్స్. థాంక్ యూ. రికార్డింగ్ స్టాప్.